హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఏంటి వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? రేపైతే మా పాప బర్త్డే ఉందన్నమాట. సో అందుకని ఈరోజే పాపకి కేక్ స్మాష్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. సో దర్శిత్కి కూడా చేసాము, ఇంకా పాపకు చేయకపోతే బాగోదు కదా, మళ్ళీ అది పెద్ద అయ్యాక అన్నయ్యకి చేశారు నాకు చేయలేదని అడుగుతుంది. సో అందుకని అయితే ఇంట్లోనే సింపుల్గా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు వాళ్ళైతే పడుకున్నారు, నాకు ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుందన్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా అయితే మాకు పక్కనే టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ సౌండ్స్ అయితే మొదలవుతాయి. సో ఇంక అందుకని వాళ్ళని త్వరగా పడుకోబెట్టేశాను. వాళ్ళు లేచే లోపు నేనైతే డెకరేషన్ అయితే ఫినిష్ చేయాలి. సో కొంచెం సింపుల్గానే అనుకుంటున్నాను. సో డెకరేషన్ అయితే ఈ వాల్కి చేద్దాం అనుకుంటున్నాను. సో ఆపోజిట్ లైట్ ఉంటే బాగుంటుందని, సో అక్కడ లైట్ ఉంది అందుకని ఈ వాల్కి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవైతే దర్శిత్కి తెప్పించాను, దర్శిత్ ఫస్ట్ బర్త్డే అప్పుడు తెప్పించాను, ఇంకా అవే ఉన్నాయి. ఇంకా అందుకని ఇలా మంత్లీ ఫొటోస్ ఉంటాయి కదా, సో అవైతే తీపించి పెట్టాను. ఇప్పుడు ఇవి దీంట్లో పెట్టయితే డెకరేట్ చేయాలి. లక్కీగా అప్పుడు దర్శిత్కి పెట్టినప్పుడు పింక్ వచ్చాయి, ఇంకా ఏముందిలే అని చెప్పని నేను అలానే ఉంచేసాను. సో అప్పటివి దాచుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పాపకైతే యూజ్ అవుతున్నాయి. ఇంకా పాపకి ఎలాగో పింక్ యూజ్ చేస్తాం కాబట్టి ఓకే సరిపోయింది. సో ఇవన్నీ దీంట్లో అడ్జస్ట్ చేసి ఇలా వాళ్ళకైతే పెట్టేస్తాను. జస్ట్ సింపుల్గానే చేస్తాను. సో ఇలా 12 monthsకి తీయించి పెట్టాను అనమాట. సో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఏంటో సౌండ్స్ అర్థం కాదు, పక్కనేమో డాగ్స్ అరుస్తున్నాయి, అక్కడ పిచ్చుకలు అరుస్తున్నాయి. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ స్కిప్ చేయండి, డిస్టర్బెన్స్ని స్కిప్ చేయండి, వీడియోని కాదు. సో బెలూన్స్ కూడా తెప్పించాను, మొన్న దర్శిత్ బర్త్డేకే తీసుకున్నాను అనమాట, అవే ఉన్నాయి. సో వాటితోనే ఇప్పుడు చిన్నగా డెకరేషన్ అయితే చేస్తాను. అండ్ బటర్ఫ్లైస్ కూడా తీసుకున్నాను. ఏమో నాకైతే ఏం ఐడియా లేదు, నా మైండ్లో ఏది రన్ అయితే అదైతే చేసేస్తాను అనమాట ఇప్పుడు. సో చూసేయండి. అసలు సిసలైన టాస్క్ అయితే ఇప్పటి నుండి మొదలవుతుంది. చెప్పడం ఈజీగానే ఉంది, బట్ చేయడానికి చాలా కష్టమైపోయింది. సో ఒక్కదాన్నే ఉన్నాను, మా హస్బెండ్ కూడా లేరనమాట. సో ఇంకా ప్లాస్టర్ అంటించుకొని ట్యాగ్ అంటించాలంటే చాలా కష్టమైంది. ఒక పక్క ప్లాస్టర్ అంటిస్తూ ఉంటే ఈ ట్యాగ్ ఏమో కింద పడుతూ ఉందనమాట. అండ్ ఇంకో పక్క పిల్లల్ని పడుకోబెట్టాను కదా, సో బెడ్ మీద పడుకోబెట్టాను, వాళ్ళు ఎక్కడ లెగుస్తారో అని అదొక టెన్షన్ అనమాట. నీరా బ్లైండ్గా అలా లేచి వచ్చేస్తుంది. సో బెడ్ మీద పడుకోబెట్టాను కదా, గబుక్కుని ఎక్కడ కింద పడిపోతుందో అని భయము. యాక్చువల్గా అయితే మా హస్బెండ్ లంచ్ టైంలో చేసుకుందామని ప్లాన్ అనమాట. సో తను ఎలాగూ లంచ్కి ఇంటికే వస్తారు కదా, ఆ 1 hour గ్యాప్లో చేసుకుందామని అయితే ప్లాన్ ఉండింది. బట్ ఆ రోజు మా హస్బెండ్ ఫుల్ బిజీగా ఉండే, ఇంకా కుదరలేదు. ఇంకా సర్లే అని చెప్పని ఈవినింగ్ టైం అయితే ప్లాన్ చేసుకున్నాను, ఆ లోపు తను కూడా వస్తాడు కదా అని. అసలు ఫస్ట్ నేనేమనుకున్నానంటే కింద గార్డెన్లో చేసుకుందాంలే, ఇంత డెకరేషన్ చేసే పని ఉండదు అని అనుకున్నాను. ఇంకా ఎలాగూ తను రానని చెప్పాడు, ఇంకా తప్పలేదు, ఇంట్లోనే చేయాల్సి వచ్చింది. అందులోనూ మళ్ళీ ఈవినింగ్ టైం అయితే గార్డెన్లో దోమలు అవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా సర్లే అని చెప్పని ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకా చూసారు ఇక్కడ నా కష్టాలు. సో అది తగిలిస్తూ పెడుతూ ఉన్నాను, ఒక పక్క అది పడిపోతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టర్, ఆ ప్లాస్టర్ ఏమో సరిగా కనిపించే సావదు ఎక్కడి వరకు కట్ చేశాను అనేది. సో ఆ ప్లాస్టర్ ఎత్తుక్కోవడానికి నాకు ఒక 10 to 15 minutes దాంట్లోనే అయిపోయిందనమాట. అసలు నిజంగా చాలా చిరాకు వచ్చింది, ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. సో ఆ టైంలో అమ్మ విపరీతంగా గుర్తొచ్చింది. దర్శిత్ బర్త్డే అప్పుడైతే పాపం అమ్మ నాకు చాలా సపోర్టివ్గా ఉంది. అప్పుడు కూడా డెకరేషన్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను, అమ్మ అయితే దర్శిత్ని పట్టుకుంది. సో ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసాము. సో ఇప్పుడైతే నా ఒక్కదాని మీదే బర్డెన్ పడినట్లు అనిపించింది అనమాట. ఇప్పుడు ఇద్దరిని చూసుకోవాలి అండ్ డెకరేషన్ చేసుకోవాలి, సో చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదు. సో ఇంటి దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి ఇద్దరికి కోల్డ్ చేసింది అండ్ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది.
సో హోమ్ రెమెడీస్ యూస్ చేశాను అండ్ హాస్పిటల్లో కూడా చూపించాము, మెడిసిన్ యూస్ చేస్తున్నాము. అయినా దర్శిత్కి అయితే కొంచెం ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్గా అండ్ కోల్డ్ చేస్తే దర్శిత్ని అస్సలు భరించలేము. సో దర్శిత్తో కోల్డ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో అలాగా ఇంకా మైండ్లో అది రన్ అవుతుందన్నమాట. సో బాగలేదు కదా వాళ్ళిద్దరికి అని, అండ్ మళ్ళీ మెమొరీస్ ఉండాలి కదా అని ఒకవైపు. అందుకని ఎంత కష్టమైనా పర్లేదు చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. కేక్ స్మాష్ రెడీనా? నిహిరా అయితే ఈ డ్రెస్ వేసాను ఫస్ట్. సో దీంతో కొన్ని ఫొటోస్ తీసాక తర్వాత ఆ డ్రెస్ అయితే వేస్తాను. నో లాగేసుకోకూడదు. అచ్చు చూడు, బాగున్నానా ఫ్రెండ్స్ అని అడుగు. బాగున్నానా? నిహిరు పాప క్లాప్ క్లాప్ క్లాప్. నిక్కి క్లాప్. ఇటు చూడు నిహిర్ తల్లి, ఇటు చూడు తల్లి. నో 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 పీక్కోకూడదు. అయ్యో పీకేసింది. ఫస్ట్ అయితే ఇప్పుడు చూసారు కదా లావెండర్ కలర్ డ్రెస్ అయితే వేసాను అనమాట. సో బర్త్డే రోజు మళ్ళీ అంత టైం ఉంటుందో లేదో, డ్రెస్సెస్ చేంజ్ చేయనిస్తుందో లేదో, దాని మూడ్ ఎలా ఉంటుందో అన్న భయంతో సో ఆ డ్రెస్ మీద ఇప్పుడే కొన్ని పిక్స్ అయితే తీసుకుందామని చెప్పని ఫస్ట్ ఆ డ్రెస్ వేశాను. తర్వాత కేక్ స్మాష్ అప్పుడైతే ఈ డ్రెస్ వేసాను అనమాట. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది. దానికి కంఫర్టబుల్గా ఉండేలాగే తీసుకున్నాను డ్రెస్సెస్ కూడా. మళ్ళీ వాళ్ళు కంఫర్ట్గా లేకపోతే మనకి ఇంత కష్టపడినా కూడా పిక్స్ సరిగా రావు అండ్ వాళ్ళ మూడు కూడా పాపం బాగోదు కదా, గుచ్చుకుంటూ చిరాగ్గా ఉంటారు. సో అందుకని సింపుల్గా ఇలా తీసుకున్నాను. సో అది వేసినప్పుడైతే కొంచెం ఫస్ట్ ఏడ్చింది, లోపల అదంతా క్యాంక్యాట్ అదంతా గుచ్చుకున్నట్లుంది, కొంచెం ఏడ్చింది. సో తర్వాత ఇది వేసిన తర్వాత కేక్ ముందు పెట్టగానే ఇంకా అసలు మనల్ని అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక కేక్ పట్టుకొని తినడం, ఆ క్రీమ్ మొత్తం తినేసింది. నాకేమో ఒకవైపు భయం వేస్తుంది, ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, వీళ్ళేమో క్రీమ్ అస్సలు వదిలిపెట్టట్లేదు, ఇద్దరు తినేస్తున్నారు. సో లక్కీగా నెక్స్ట్ డేకి అయితే కొంచెం బాగానే ఉన్నారు. ఇక్కడ దర్శిత్కు కూడా ఫుల్ ఫీవర్ ఉంది. ఇంకా నార్మల్గా డ్రెస్ అయితే చేంజ్ చేసాము, స్నానం అదేం చేయించకుండా జస్ట్ డ్రెస్ చేంజ్ చేసి కూర్చోబెట్టామన్నమాట. సో మెమరీస్కి ఉండాలి కదా అన్నట్లు. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ వచ్చి తీస్తున్నా కూడా అస్సలు ఉండట్లేదు. అది క్రీమ్ తినడానికి ఇష్టపడుతుంది కానీ స్మాష్ అయితే చేయట్లేదు. సో అక్కడ చూపిస్తున్నా కూడా స్మాష్ చేయట్లేదు, జస్ట్ క్రీమ్ తీసుకుంటుంది, తినేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెంబర్ 1 సింబల్ అండ్ ఆ కేక్ది ట్రే ఉంది కదా, అది దర్శిత్తే అనమాట. దర్శిత్ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. సో ఆ 2 జాగ్రత్తగా దాచాను. అండ్ మంత్లీ ఇవి ఉన్నాయి కదా, సో అవి కూడా దర్శిత్వే, అవి కూడా జాగ్రత్తగా దాచి ఇప్పుడు యూస్ చేశాను అనమాట. బాగుందా? ఇక్కడ ఒక అబ్బాయి అయితే సతమతం అయిపోతున్నాడు. చూశారు కదా నిహిరా కేక్ స్మాష్ అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే జరిగింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.